ఫణికుమార్ అనే ఒక వ్యక్తి వచ్చాడా? కోట సత్యం మీరేనా? నమస్కారం. నేను ఇక్కడ తన గురించి రాస్తాను. ఆయన ఎవరో ఏమిటో ఏమీ నాకు తెలియదు. మీ పేరు చెప్పండి. కోట సత్యం. ఇంటి పేరు ఏమంటారు? రాయవరపు. మ్యారేజ్ అవుతున్నట్లేదే? అవును గురించి. అవుతలేదా? అవుతలేదు గురించి. నాకు తెలిసి మీ ప్రధాన సమస్య ఇదే ఉంటుంది. అవును గురించి. సో ఈరోజు క్వశ్చన్ ఏంటంటే, మీకు నచ్చదలేండి ఈ క్వశ్చను, నచ్చకపోయినా చెప్పాలి కదా. ధ్యానము ద్వారా దివ్యశక్తులను పొందొచ్చా? బహుశా ఆయన ఇప్పుడిప్పుడే పంపించాడు నాకు, బహుశా ఇందులోనే ఉండి ఉండవచ్చు. అదొక క్వశ్చన్. ఇంకొక క్వశ్చన్ ఏమిటంటే, అసలు దేవుడు ఉన్నాడా లేడా? ఈ కన్ఫ్యూజన్ ఏంటి అనేది ఇంకో క్వశ్చన్. ఈ రెండు క్వశ్చన్స్ నేను ఇప్పుడు చూస్తాను. తర్వాత మళ్ళీ మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే మీరు పంపించవచ్చు. ఓకే, రైట్. ఇప్పుడు ధ్యానం ద్వారా దివ్యశక్తులను పొందవచ్చా అని అంటే, దివ్యశక్తులను పొందాలని మీరు ధ్యానం చేయటం అయితే కరెక్ట్ కాదు. ధ్యానం అనేది ఏదో మీరు పొందాలని, ఏదో కావాలని మీరు ధ్యానానికి అసలే కూర్చోవద్దు. సో అలాంటి కోరికలు పెట్టుకున్న వాళ్ళు బహుశా మీరు ఇందులోనే ఉండింటారు. అలాంటివి ఏమీ లేవండి, అలాంటి పెట్టుకోకూడదు మీరు. ధ్యానం అనేది కేవలం మనశ్శాంతి కోసం, ఆనందం కోసం, ఆరోగ్యం కోసం చేసుకోవాలి. అంతేగాని మీరు అనవసరంగా చేసుకోకూడదు. అంటే దివ్యశక్తులు వస్తాయని చెప్పి ధ్యానం అనేది చేసుకోకూడదు. సరే, ఇక నేను మామూలుగా జనరల్గా నేను పిలుస్తుంటాను పేర్లు. నేను ఎందుకు పిలుస్తాను, ఇప్పుడు మాట్లాడుతూ పేర్లు పిలుస్తాను. పేర్లు పిలిచిన వాళ్ళు లేచి నిలబడండి. ఓకే. సో కొందరికి పేర్లతో పిలుస్తాను, డేట్ ఆఫ్ బర్త్లతో పిలుస్తాను. టైమ్ ఆఫ్ బర్త్లతో పిలిస్తే మీకు తెలియదు, కానీ డేట్ ఆఫ్ బర్త్తో పిలిస్తే తెలుస్తుంది. ఇంటి పేర్లతో జనరల్గా పిలుస్తుంటాను. అలా ఎందుకు పిలుస్తానంటే, ఎక్కువగా దోషాలు ఉన్న వాళ్ళని, ఎక్కువగా వాళ్ళలో ఆరాటము ఉంటుంది కదా, కూర్చొని ఏదో తొందరగా కలవాలి, మాట్లాడాలి, ఇట్లా ఆరాటాలు చాలామందికి ఉంటాయి. అలాంటి వాళ్ళని కూడా పిలుస్తాను. అంటే వాళ్ళకి ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయి అని అర్థం అన్నమాట. సో అలా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్న వాళ్ళని పిలుస్తాను. సో అలాంటి వాళ్ళు ఆ నెగిటివ్ ఎనర్జీ క్లియర్ చేసుకోవడానికి చిన్నగా ఇక్కడ హోమం చేసుకోండి అని చెప్పాము. ఆల్రెడీ హోమం అనేది కూడా జరుగుతూ ఉంది, ప్రతి వారం హోమం చేస్తూ ఉన్నారు. సో నేను పిలిచిన వారు మీరు ఖచ్చితంగా ఇక్కడైతే హోమం చేయించుకోవాలి. ఎందుకంటే మీకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళనే ఇప్పుడు నేను పిలవాలంటే అందరినీ పిలవచ్చు కూర్చొని, కానీ అలా ఉండదు కదా. ఎవరికైతే ఎక్కువ సమస్య ఉంది, ఎక్కువ బాధలో ఉన్నారు, ఎక్కువ టెన్షన్స్ పడుతున్నారో వాళ్ళని నేను పిలుస్తుంటాను. అయితే ఇలా డేట్ ఆఫ్ బర్త్లతో, టైమ్ ఆఫ్ బర్త్తో పిలిచేసి ఊరికే సరదాకైతే పిలవను. సో మీరంతా కూడా ఎవరెవరి పేర్లు అయితే పిలుస్తానో, నిజానికి ఈరోజు మీరు ఫోటోలు పెట్టాలా. ఫోటోలు పెడితేనే నేను ఆ మొహం చూసే కదా, నాకు కూడా ఒక ఆధారం కావాలి. ఊరికనే గాలిలో కాదు కదా, మీ మొహం చూస్తా. ఫణికుమార్ అనే ఒక వ్యక్తి వచ్చాడా? ఎందుకంటే లేవాలి. ఫణికుమార్ మీరేనా? ఓకే. సో ఇలా పిలిచారంటే మీకు నెగటివ్ ఎనర్జీస్ బాగా ఉన్నాయని, చాలా సమస్యల్లో మీరు ఉన్నారు అని నేను పిలిచేది. కాబట్టి ఇక్కడ పిలిచిన వాళ్ళని మీరు అంటే పిలిచిన వాళ్ళు ఇక్కడ ఖచ్చితంగా హోమం చేసుకోండి. ఓకే. ఇంకొకటి, కోట సత్యం మీరేనా? ఓకే, నమస్కారం. ఇప్పుడు మీరు మీ పేరును నేను డైరెక్ట్గా పిలిచాను కదా, మీ ఫీలింగ్స్ ఏంటి? చాలా ఎక్సలెంట్గా ఉందండి. అద్భుతంగా ఉందండి. అద్భుతంగా ఉందా? ఎందుకంటే మీరు నాకేం చెప్పలేదు. ఇప్పుడు మీ హిస్టరీ మొత్తం రాస్తాను, ఎలా ఉంటుంది రాయండి సార్. చాలా ఇంకా అద్భుతంగా ఉంటుందండి. పర్మిషన్ ఇస్తారా? ఇస్తాం సార్. ఇస్తాం సార్. మీరు పర్మిషన్ ఇస్తేనే రాస్తాను. ఇస్తాం సార్, అంతకన్నా మహాభాగ్యం ఉందండి.
అంతకన్నా భాగ్యం ఉందండి. మొదటిసారి చూసారా నన్ను? మొదటిసారి చూసాను సార్. డైరెక్ట్ ఈ రోజు మొదటిసారి వచ్చారా సార్? 8 months నుంచి ట్రై చేస్తున్నానండి. ఇప్పుడు మీ అనుగ్రహం కలిగి ఇలా వచ్చాను సార్. చాలా మంది విధవలకి తెలియదు, వాళ్ళు అనుకుంటారు ఏమో ఈయనకు తెలిసేమో అనుకుంటారు. 8 months నుంచి ఎవ్రీ సండే డ్రాప్ అయిపోతున్నాను సార్. ఏమండి? మీ అనుగ్రహం ఇప్పుడు లభించిందండి. మరి ఇప్పుడు మొత్తం రాస్తే ఎట్లా ఉంటుంది? సరే, నేను ఇప్పుడు మీకు షాకుల మీద షాకులు ఇస్తాను ఇప్పుడు, ఎందుకంటే అయితే ఇంకా చాలా వస్తున్నారు. ఎందుకంటే పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా మధ్యలోకి వస్తున్నాయి. వద్దు, నేను చెప్పేసినా మళ్ళీ అందరి ముందు అయిపోతుంది. నేను మీకు చెప్తాను, కూర్చోండి. ఇప్పుడైతే కూర్చోండి. టాపిక్ చూసిన తర్వాత నేను ఈ పిలిచిన వాళ్ళని నేను రాస్తాను. మీకు 2 పేర్లు ఉన్నట్టున్నాయి. 2 పేర్లు ఉన్నాయా? ఇంకో పేరుతో ఏమైనా పిలుచుకుంటారా? పూర్తి పేరులో ఇంకో పేరు యాడ్ అయిందా? మరి యాడ్ అయింది కదా, మరి కాదంటారే. సరే, ఇంకా వస్తున్నాయి మీది, కానీ మీది పర్సనల్ ఉంది కదా, కూర్చోండి. పర్సనలే కదా, చెప్పంటారా? బయట చెప్పాలా? పర్సనల్, అది పర్సనల్ విషయాలు చెప్పకూడదు. సరే, ఈరోజు ఒకటి మాట ఇచ్చేసా కదా అక్కడ రాస్తారని, సో అతన్ని రాస్తాను. ఓకే, మనం విషయాలు మాట్లాడదాం. చూడండి, మీరు ఏమనుకుంటున్నారంటే చాలామంది మనోప్రవేశం నేర్చుకుంటాను. ఇప్పుడు ఈ క్వశ్చన్ కూడా అలాంటిదే. ధ్యానం ద్వారా దివ్యశక్తులు పొందొచ్చా? ఇప్పుడు ఏదో ధ్యానం చేస్తే మన ధ్యానంలో మనం ఉంటే మనకు ఏదైనా వస్తే ఆనందం, కానీ దివ్యశక్తుల కోసమే ధ్యానం చేస్తున్నామంటే అది రాదు కదా. సో అలా ఏవి రావండి. ఇంకొకటి, ఈ మనోప్రవేశం నేర్చుకోవాలనేది కూడా అంత ఈజీ ఆషామాషి కాదు. చాలామంది ఏమనుకుంటున్నారు, ఆన్లైన్లో క్లాసులు చెప్తున్నారా? ఏది ఆన్లైన్లో క్లాసులు ఏబిసిడీలాగా ఇక్కడ నేను రాస్తే ఆయన ఆన్లైన్లో నేర్చుకుంటాడట. అట్లయితే అందరికీ నేను నేర్పించేవాడిని. ఇప్పటివరకు 1000 మంది అయిపోయారు. ఆన్లైన్లో క్లాసులు చెప్తారా ఇట్లాగ అడుగుతుంటారు. వస్తే ఎన్ని నెలలు? 3 నెలల్లో నేర్పించేస్తారా? అబ్బా, ఎంత స్పీడ్ అయిపోయారంటే, మొన్న మనం యుద్ధం చేసాం, 5 నిమిషాల్లో మొత్తం పాకిస్తాన్ అంతా నాశనం చేసి వచ్చాము ఆల్మోస్ట్. సో అట్లా వీళ్ళు ఏమనుకుంటున్నారంటే అంత స్పీడ్ యుగము, అంత స్పీడ్ అయిపోతుంది, ఇమ్మీడియట్గా అయిపోతుంది అని అనుకుంటున్నారు. సో అలా అవ్వదండి. మీరు ఎవరైనా నేర్చుకోవాలంటే మనసు పూర్తిగా ఇక్కడే ఉండటానికి, అంటే ఈ పరిసరాల్లోనే ఉండటానికి, రోజు ధ్యానం చేసుకోవడానికి మీరు అంతే ఇంకా ఇక్కడే ఉండాలి. మ్యాక్సిమం మీకున్న అవగేషన్స్ అన్నీ వదులుకొని రావాలి. అంతేగాని మీరు 196 సమస్యలు పెట్టుకొని వచ్చి ½ an hourలో అయిపోతుందా, లేకుంటే 30 రోజుల్లో అయిపోతా, క్రాష్ కోర్స్ ఏమన్నా ఇస్తారా? ఇట్లా కూడా ఈ వర్డ్స్ కూడా వాళ్ళు యూజ్ చేశారు. ఇట్లాంటివి ఏమీ ఉండవు. ఈ క్వశ్చన్ కూడా వాళ్ళు అందుకే అడిగారు, నాకు తెలుసు. అంటే ధ్యానం ద్వారా దివ్య దృష్టిని పొందవచ్చా? సరే, ఫస్ట్ నేను ఈ టాపిక్ తీసుకుంటాను. టాపిక్ తీసుకున్నాక అతనికి మాట ఇచ్చాను కాబట్టి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? తణుకు. ఓ చూసారా, తణుకు నుంచి వచ్చారు. మరి పాపం చప్పలు కొట్టాడు. తణుకు రహస్యాలన్నీ బయటకు తీయబోతున్నాను. ఏమంటారు? అంత ధైర్యవంతుడు చూసారా? చాలా మంచిది, చాలా మంచి సంతోషం. నాకు అలా మాట్లాడే వాళ్ళంటే ఇష్టం. లాస్ట్ టైం విజయవాడ నుంచి వచ్చాడు పాపం అబ్బాయి, గొంతులోంచి మాటే వెళ్ళట్లేదు. తణుకంటే ఎక్కడ ఉంటుంది ఇది? వెస్ట్ గోదావరి. వెస్ట్ గోదావరి. నేను సార్ని కాదయ్యా, గురూజీ అని పిలువు నాయన. సో సరే, చూద్దాం. మీకు ఇప్పుడు నేను ఏదైతే ధ్యానం ద్వారా దివ్య దృష్టిని పొందవచ్చా అనే టాపిక్ అంటే కూడా మీకు ఎప్పుడు ఆయన గురించి రాస్తారో తెలుసుకుందామని ఉన్నది కదా. ఎందుకంటే మన అంతేనా లేదా? నిజంగా చెప్పండి, ఎదుటి వాళ్ళ విషయాలంటే ఎంత ఇంట్రెస్టో పాపం మీది మీరు చూసుకోవచ్చు కదా. రాదైనా రైట్, ఇక్కడికి వచ్చు. చాలా పర్సనల్ ఏమీ రాయను, నీకు కూల్గానే ఉంటుంది, టెన్షన్ పడకు, కూర్చో. రైట్, మొహం అటు పెట్టు, ఇటు చూడొద్దు కదా. సో మీరు ఎక్కడి నుంచి వచ్చారు? తణుకు నుంచి. మొదటిసారి నన్ను చూశారు.
సో ఎన్ని నెలల నుంచి నా దగ్గర రావాలనుకున్నారు? 8 months నుంచి ట్రై చేస్తున్నాను. ఉమ్, 8 months నుంచి ట్రై చేస్తున్నాను గురువుగారి దర్శనం కోసం. ఆ, రాలేకపోయారు. రాలేకపోయాను సార్. ఈ రోజు డైరెక్ట్ వచ్చారు, నా పక్కన కూర్చున్నారు, బోర్ రెడీగా ఉంది, మీరు పక్కన ఉన్నారు. ఎలా ఉంది ఫీలింగ్? మీ అనుగ్రహం గురూజీ. నా అనుగ్రహం ఉంది. ఫీలింగ్ ఎలా ఉంది? ఫీలింగ్ చాలా అద్భుతంగా ఉందండి. ఫీలింగ్ అసలు చాలా అద్భుతంగా ఉంది. టెన్షన్ గా కూడా ఉందా? టెన్షన్ ఏం లేదండి, మీరు పక్కన ఉన్నా కానీ మిమ్మల్ని దర్శనం చేసుకుంటే ఆ టెన్షన్ పోయిందండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ. సో ఇప్పుడు తను ఎవరో నాకు తెలియదు. ఇది చాలాసార్లు, కొన్ని వేల సార్లు చేశాను. ప్రతిసారి కొత్త కొత్త వ్యక్తులే. మొదటిసారి అతన్ని చూశాను నేను. ఓకే, తను కూడా నన్ను మొదటిసారే చూశాడు, ఇక్కడికి వచ్చాడు. రైట్, ఇక నేను రాస్తాను, మీరు ఇక్కడ చూడొద్దమ్మా. ఓకేనా? సో నేను చూడమన్నప్పుడు మాత్రం చూద్దురు కానీ. ఓకేనా? సరే, మీరంతా ఇటు చూడండి, ఎందుకంటే మీకు ఎదుటోళ్ళ విషయాలే కదా కావాలి, అంతేనా లేదా? సరే చూద్దాం. ఇప్పుడు ఇలాగా నేను కొన్ని వేల సార్లు రాశాను చాలామందికి. కొందరికైతే డైరెక్ట్, ఇప్పుడు ఫారిన్ వాళ్ళకందరికీ యూఎస్లో డైరెక్ట్ మొబైల్ చూసి చెప్పటమే. నేను మొబైల్ చూసి, మొబైల్లోనే వాళ్ళ ఫేస్ చూసి చెప్పేస్తుంటాను డైరెక్ట్ లైవ్. అయితే ఈ మధ్యన మొబైల్ ద్వారా వచ్చేవి ఎందుకు పెట్టలేదు అని అంటే, కొందరు ఉన్నారు కదా చాలామంది, కాన్ఫిడెన్సు అది ఇది అని ఏదేదో అడుగుతుంటారు కదా, అందుకని కొన్ని పెట్టట్లేదు. త్వరలోనే మొబైల్ కూడా పెడతాను, మీరు చూద్దరు కానీ. సరే, నేను ఇక్కడ తన గురించి రాస్తాను. ఆయన ఎవరో ఏమిటో ఏమీ నాకు తెలియదు. ఆయన కూడా నన్ను మొదటిసారి చూశారు, నేను కూడా మొదటిసారి ఆయన్ని చూశాను. మరి చూద్దాం, నేను ఏమైనా కరెక్ట్ రాస్తానా లేకుంటే చెప్పలేము. ఒకసారి తప్పు కావచ్చు, కానీ ఒక్కసారి కూడా తప్పు చేయలేదు. చాలా విచిత్రమైన విషయం ఏంటంటే, ఈ మనోప్రవేశాలు చేస్తాను కాబట్టి మీరు గమనించండి, నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు కూడా చాలాసార్లు టాపిక్ మర్చిపోతున్నాను తెలుసా. ఏంటి ఎందులో ఉన్నామని నేను అడుగుతాను. అంటే నాకు మతిమరపు వస్తుంది ఎక్కువ. ఇలా చేయటం వల్ల మతిమరపు వస్తూ ఉంటుంది. ఎందుకంటే నా మైండ్ వేరే మైండ్తో కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి మతిమరపు వస్తూ ఉంటుంది. కానీ విచిత్రం ఏంటంటే, అందరివి నా డేట్ ఆఫ్ బర్త్, నా మొబైల్ నెంబర్ కూడా నేను మర్చిపోతాను. నా క్లోజ్ వ్యక్తుల మొబైల్ నెంబర్ కూడా నాకు ఈరోజు వరకు తెలియదు. కానీ మీ బర్త్ డీటెయిల్స్ మాత్రం అన్నీ తెలుసు. ఇంకోటి ఉంది, బర్త్ డీటెయిల్స్ ప్లస్ మీ బర్త్ డీటెయిల్స్ గురించి, మీ బ్రతుకు డీటెయిల్స్ గురించి కూడా నాకు తెలుసు. మీకు అర్థం కాలే? బ్రతుకు డీటెయిల్స్ అంటే మీ జీవితంలో ఎప్పుడెప్పుడు ఏం జరగబోతుంది, ఎలా జరుగుతుంది, మంచి చెడులు అన్నీ కూడా నాకు తెలుసు. అలా తెలిస్తేనే ఇలా రాయగలుగుతున్నాను, ఇలా రాస్తున్నాను. సరే, ప్రతి వారం రాస్తే ఇదే అయిపోతుందని మనం అప్పుడప్పుడు గ్యాప్ ఇస్తూ జస్ట్ పేర్లతోటి, డేట్ ఆఫ్ బర్త్లతో, టైంలతోటి పిలుస్తున్నాను. అది కూడా మీరు ఫోటో పంపిస్తే ఫోటో చూసి పిలుస్తాను. మన లోపలనే రాజకీయ నాయకులు చాలామంది ఉంటారు. కొన్నిసార్లు వాళ్ళు పంపకపోతే నాకేమి, నా విద్య నా సొంతం. నువ్వు ఫోటో పంపుతేంది, మొహాలు లేవా ఇక్కడ? మొహం చూసుకుంటాను. మొహంలో నవ్వుముఖం పెట్టి కూర్చో, బాధలు చాలా ఉన్నాయి, రాయమంటే నీవే రాస్తాను. ఆయనను క్యాన్సిల్ చేసి, నిన్ను కాదు, నువ్వు ధైర్యం కూర్చోడం, నిన్ను కాదు, అక్కడ వేరే. మీరు పక్కనే మాకు భయం గురించి. రైట్, ఇక్కడ రాద్దాం. మీరు చూడొద్దండి, నేను తర్వాత మిమ్మల్ని చూడమంటాను. ఓకే, అది ఏమన్నా మంత్రం ఇష్టం అనేది బోర్డు రాయడానికంటే ముందే కింద పడుతుంది. మీరు చూడొద్దు, మీరు చదువుకోవచ్చు మనసులోనే. మీరు ఇటు చూడకండి, నేను రావాల్సి వస్తుంది మీ దగ్గరికి, ఎందుకంటే కొంచెం స్టాండర్డ్ ఉన్నట్టున్నారు మీరు. అలాగే కూర్చోండి. నేను ఇలా కూర్చోబెట్టచ్చు, బట్ తనకు కనబడొద్దు అనే విషయం అంతే.
చదువుకున్నారా? తర్వాత నేను చెప్తాను. చదువుకున్నారు కదా మనసులో? ఓకే. ఇక్కడ నేను ఇది ఎందుకు రాశానంటే తనకు తెలియదు, అది నాకు తెలుసు. ఇది తనకు తెలియదు, నాకు తెలుసు. అది నేను చూపిస్తాను. తర్వాత కూడా అడుగుదాం. ఇంకా నేను తన దాకా వెళ్ళలేదు. కాకపోతే తనకు తెలియకపోయినా తన మనసులో కొన్ని తెలుసు అనుకుంటున్నాడు అని ఆయన అనుకుంటున్నాడు. అదేందో కూడా నేను ఇక్కడ రాస్తా. ఆయన మనసులో ఏమని అనుకుంటున్నాడో అది రాస్తాను, ఆయనకు తెలియంది కూడా నేను రాస్తాను. ఓకేనా? రైట్. ఇప్పుడు ఈయనకు తెలిసిందేంటో రాస్తున్నాను ఇక్కడ. ఇదిగో ఇది అనుకుంటున్నాడు ఆయన. ఆ తర్వాత తెలుస్తుంది కదా, మనం తను కూడా ఏం అడగలేదు. ఓకేనా? రైట్. సరే, నాకు తెలిసింది నేను రాస్తాను. అంటే వాస్తవమైంది ఏందో రాస్తాను. ఇది నిజమైంది. మరి బోర్డు నిండిపోతుందిగా, ఇంకా చాలా ఉన్నాయి. ఒక్కటి కూడా మసాలా రాయకపోతే బాగుండదు కదా, అందుకని ఒక్కటే, మళ్ళీ ఎక్కువ రాయను. ఇంకా చాలా ఉన్నాయి కానీ మరి ఇంకేం రాస్తాం ఇంకా. సరే, వదిలేద్దాం, ఎందుకంటే బోర్డులో ప్లేస్ కూడా లేదు కదా. ఇంకా చాలా రాయొచ్చు. సరే, ఇప్పుడు నేను ఇవన్నీ రాశాను కదా, మీరు ఒకసారి కళ్ళు తెరవండి. ఇక్కడ చూడొద్దు. మీ పేరు చెప్పండి. నా పేరు కోట సత్యం అండి. గట్టిగా చెప్పండి. కోట సత్యం. ఇంటి పేరు ఏమంటారు? రాయవరపు. సరే, అసలు మీకు టైమ్ ఆఫ్ బర్త్ తెలుసా? నాకు టైమ్ ఆఫ్ బర్త్ తెలియదు సార్. తెలియదు. నేను ఫస్టే చెప్పి రాశాను కదా ఇది. ఓకే, పోనీ మీరు ఒకటి అని మీరు కొంచెం ఈ టైం నుంచి ఈ టైంలో నాది ఉండొచ్చు అని అనుకుంటున్నారు. అవును గురూజీ. ఏం టైం అనుకుంటున్నారు? 6 నుంచి 9 గురూజీ. అది పోనీ ఇప్పుడు నేను మీకు టైమ్ ఆఫ్ బర్త్ ఇచ్చానా? మీ ఒరిజినల్ చెప్పండి గురూజీ. ఫీజు ఎంత ఇస్తారు? మీరు అంత ఇచ్చినా మీ రుణం తీర్చలేం గురూజీ. ఎంత ఇచ్చినా మీ రుణం తీర్చలేం గురూజీ. మీరు గట్టిగా చెప్పాలి. ఎంత ఇచ్చినా తక్కువే గురూజీ. తక్కువేనా? సరే, నాకేమొద్దు కానీ ఫ్రీగానే రాసేస్తున్నాను. సో మీ టైమ్ ఆఫ్ బర్త్ ఇక్కడ రాశారు, మీరు తిరిగినప్పుడు చూసుకుందరు కానీ. ఓకేనా? ఇది నేను చెప్పాను కదా, ఫోర్హెడ్ చూసి ఈయనకు తెలియదు కానీ ఈయన అనుకుంటున్నాడు అని చెప్పాడు. ఇక్కడ నేను ఆల్రెడీ అతని ఒరిజినల్ టైమ్ ఆఫ్ బర్త్ ఏంటో కూడా రాసేసాను. ఓకే, ఇప్పుడు కొంచెం ఇది మసాలా తీగు. ఏంటి ఏమైనా లైఫ్లో సెటిల్మెంట్లో మ్యారేజ్ అవుతున్నట్లేదే? అవును గురూజీ. అవుతలేదా? అవుతలేదు గురూజీ. నాకు తెలిసి మీ ప్రధాన సమస్య ఇదే ఉంటుంది. అవును గురూజీ. అయిపోయింది, ఇంకా వద్దు అవన్నీ. డిస్సాటిస్ఫాక్షన్ అవన్నీ చాలా ఉన్నాయి. సరే, పక్కన పెడదాం. కోట సత్యం గారు, ఒక్కసారి ఇటు తిరగండి. కరెక్టా? ఒక్కడన్నా తప్పు చేశానా? లేదంతా కరెక్ట్గా బాగా చేశాను. అంత కరెక్ట్ రాశానా? ఇప్పుడు నీ ఫీలింగ్స్ మనస్ఫూర్తిగా చెప్పు. ఇప్పుడు నీకు టైం ఇస్తున్నా, ఎలా అనిపిస్తుంది? చాలా అద్భుతంగా రాశారు కరెక్ట్గా గురూజీ. రాయటమే కాదు, నీకు సొల్యూషన్ చెప్తాను, చెప్పాలి, రెమెడీస్ చెప్తాను, నీకు ఎప్పుడు పెళ్ళి అవుతుందో చెప్తాను. ఇంకా కొన్ని రాయలేదు, ఇక్కడ ప్లేసు లేదు, కొంచెం డీప్గా వెళ్ళటం ఇష్టం లేదు. ఎందుకంటే అవకాశం ఇచ్చారు కదా అని మొత్తం తోడేసుకోవద్దు కదా, బాగుండదు. బట్ ఇక్కడ రాసిన ప్రతి అక్షరం కరెక్టే కదా? కరెక్టే గురించి.
ఇప్పుడు ఇప్పుడు ఇట్లా ఎప్పుడైనా ఇట్లా ఇట్లా ఉంటుందని కూడా మీకు తెలియదు. నేను వచ్చిన తర్వాత నా వీడియో చూసిన తర్వాతనే నాకు తెలిసి మీకు ఇలాంటిదంతా తెలుసు. ఫస్ట్ వీడియోలోనే మిమ్మల్ని ట్రస్ట్ చేశాను గురూజీ, అప్పటి నుంచి ట్రై చేస్తున్నాను గురూజీ. ఈ రోజు అవకాశం దొరికింది. సో ఓవరాల్గా ఈ అనుభూతి లైఫ్లో ఎప్పుడు గుర్తుంటుందా? లైఫ్ లాంగ్ గుర్తుంటుంది గురూజీ. గుర్తుంటుంది. మరి ఇంకోటి ఉంది, నీకు ఎప్పుడు పెళ్లి జరుగుతుందో కూడా చెప్తాను. అది ఇలా ముందలొద్దు, బాగుండదు, చెప్తా. ఎందుకంటే దానికి కొన్ని లింకప్స్ ఉన్నాయి. ఓకే, ఎనీవే చాలా పుణ్యం చేసుకున్నాను గురూజీ. అమ్మా, ఈ అవకాశంతో చాలా పుణ్యం దక్కిందండి నాకు. ఈరోజు అందరికీ పుణ్యం చేసుకుంటే ఈ అవకాశం దక్కుతుంది. దక్కిందా? మీ పక్కన బోర్డు కూడా చాలా పక్కన, మీ పక్కన ఇలా కూర్చోవడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను గురూజీ. సంతోషమయ్యా, నువ్వు సంతోషంగా ఉండాలి. నీకు ఇందులో ఏదైతే జరగట్లేదు అన్నావో అది త్వరలోనే జరుగుతుంది. ఇంకా కొన్ని డిస్సాటిస్ఫాక్షన్స్ ఉన్నాయి, అవి కూడా అయిపోతాయి, ఫిల్అప్ అవుతాయి. సో యు ఆర్ హ్యాపీ ఓవరాల్. ఓకే, గాడ్ బ్లెస్ యూ. నమస్తే. ప్లీజ్ అక్కడ కూర్చోవచ్చు, దండం పెట్టుకొని వెళ్ళిపో. అమ్మా, అడగలేదా? చెప్పానే ఆయన ఆల్రెడీ అడిగారు. కరెక్టే కదా? డేట్ ఆఫ్ బర్త్ కరెక్టే గురించి. డేట్ ఆఫ్ బర్త్ అడగలేదా? అడిగాను కదా, అడగలేదా? పర్వాలేదులే, నేను కరెక్టే రాస్తాను, అడిగినా అడగకపోయినా. ఇదిగో నీ టైమ్ ఆఫ్ బర్త్ ఇది, గుర్తుపెట్టుకో, ఇక కన్ఫ్యూజన్ అవ్వకు. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. నేను నీతో మాట్లాడతాను, మిగతా విషయాలు చెప్తాను, అక్కడ కూర్చో. రైట్. చాలామందికి ఇలా చూసినప్పుడు, వీడియోస్లో చూసినప్పుడు, ఇప్పుడు ప్రపంచంలో మంచి ఉంటుంది, చెడు ఉంటుందండి. దేవుడే వచ్చి నేనేరా దేవుడిని అని చెప్పినా కూడా మనం కొట్టి పంపిస్తాం, నువ్వు దేవుడు ఏంటని. అంతే. మీకు విషయం తెలుసా? జీసస్ ఎలా చచ్చిపోయాడో తెలుసా? జీసస్ ప్రీచింగ్లు ఇచ్చేంత వరకు హాయిగా ఉన్నాడు పాపం. జీసస్ని స్వతహాగా జీసస్ అనే వ్యక్తి చాలా మంచివాడు. సరే, ఇప్పుడు దానికి ఉగ్రభాషం అంటే వాళ్ళు కూడా ఉంటే మనం ఏం చేయలేము. జీసస్ లైఫ్ గురించి తెలుసుకుంటే మంచి స్పీచ్లు ఇచ్చి జనాల్ని మంచిగా చూసుకునేవాడు, తన ఉన్న జ్ఞానాన్ని పంచేవాడు. ఎప్పుడైతే నేనే దేవుడిని అని చెప్పిండో కొట్టి చంపేశారు. మీకు తెలియకపోతే తెలుసుకోండి, చంపారు. అలాగే చచ్చిపోయాడు జీసస్. చంపేసిన తర్వాత మళ్ళీ దేవుని చేసి నెత్తిలో పెట్టుకున్నారు. జీసస్ తప్పేం లేదు, జీసస్ నిజంగా దేవుడే, మంచి పనులు చేసేవాడు, ప్రతి ఒక్కడు దేవుడే, అందులో తప్పదు. సరే, ఇప్పుడు ఆ టాపిక్ పక్కన పెట్టి ఈ టాపిక్లోకి వస్తాను. సో ఇలా రాస్తూ ఉన్నప్పుడు చాలామంది నెగిటివ్ థింకర్స్ ఉంటారు కదా, వాడు రాడు, వాడు చూడడు, వాడు అనుభవంలో ఏది తెలుసుకోడు, వాడు ఎక్కడో కూర్చుంటాడు, వాడిని బుర్రలో ఉన్న దరిద్రాన్ని అంతా వేరే వాళ్ళ ముందు రుద్దేస్తుంటారు. ఇట్లా చాలామంది దరిద్రులు కామెంట్ సెక్షన్ అనేది ఒకటి ఉంటుంది కదా, అంటే జెలస్తో కొంత, మాకు అపాయింట్మెంట్ ఇవ్వడు అనే దాంతో కొంత. ఇదంతా అపాయింట్మెంట్ కాదా? మీ అందరితో నేను మాట్లాడట్లేదా? వాళ్ళకి ఇట్లా అవసరంలే, చెవు పెట్టాలి. అంటే చెవులో పెట్టుకుని మాట్లాడుకోవాలి, పర్సనల్గా గంట కూర్చోవాలి నేను వాళ్ళతో. అదే అపాయింట్మెంట్ అనుకుంటారు. సరే పోనీ అట్లా అనుకున్నా కూడా ఈ మధ్యలో కొందరికి నేను ఆ చెవు కార్యక్రమం కూడా పెట్టాను. కాకపోతే ఇప్పుడు వీళ్ళు ఎలా ఉంటాయంటే, ఇప్పుడు నేను ఏ టాపిక్ ప్రిపేర్ అయ్యి రానండి, డైరెక్ట్గా ధ్యానం చేసుకుంటాను, వస్తాను, నాకు ఏది మనసులో వస్తుందో అదే చెప్తూ వెళ్ళిపోతాను. ఇది ప్రిపేర్ అయ్యి వీరికి ఇలా చేయాలి అలా చేయాలని అనుకోను. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత మీ మొహాలు చూసినప్పుడు ఒక్కొక్కరు ఒక ఇన్ఫర్మేషన్ నాకు ఇచ్చేస్తారు. ఏమని ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి? మీ బాధ, ఎన్నో అడగాలని వస్తారు, ఎంతో దూరం నుంచి వస్తారు, ఇక్కడికి వచ్చి కనీసం కళ్ళు పెట్టి కూడా చూడరు, ఎక్కడో చూస్తుంటారు, ఏదో ఆలోచిస్తుంటారు. అలాంటప్పుడు వేస్ట్ కదండి. అందుకే కనెక్ట్ అవ్వండి, కనెక్ట్ అవుతేనే మీకు లైఫ్ ఉంటుంది. రెగ్యులర్గా ఎవరైతే సత్సంగం వస్తున్నారో వాళ్ళందరికీ ఒక్కసారి వచ్చినా ఇక్కడ నెగిటివ్ ఎనర్జీస్ అనేది క్లియర్గా తీసేయడం జరుగుతుంది, ఫ్రీ ఆఫ్ కాస్టే. ఖచ్చితంగా ఫ్రీ ఆఫ్ కాస్టే జరుగుతుంది. ఏమమ్మా కోట సత్యం, నువ్వేమైనా డబ్బులు ఇచ్చినావా? లేదు కదా, ₹1 నేను తీసుకోలే. నీకు ఉల్టా నీ టైమ్ ఆఫ్ బర్త్ కూడా సెట్ చేసి ఇచ్చా. టైమ్ ఆఫ్ బర్త్ తెలియకుండా ఏ పూజకు పోయినా వాడు టైమ్ ఆఫ్ బర్త్ అంటాడు.
ఎందుకంటే దాన్ని బట్టే కదా వాడు లగ్నాన్ని బట్టే వాడు చేసుకుంటాడు నక్షత్రం అవన్నీ తీసి. సో టైమ్ ఆఫ్ బర్త్ నీకు ఈరోజు వచ్చింది, సో నీకు లక్ అట్లా ఉంది, దానికి మనం ఏం చేయలేము. సో ఎనీవే ఇలాగ చూసి క్రాష్ కోర్సులు చెప్తారా, లేకపోతే ఆన్లైన్లో ఏమైనా చెప్తారా? ఏమైనా ఆన్లైన్లో చెప్తే వచ్చేదా? ఇది వస్తుందా? పలకా బల్పం పెడితే వస్తుందా? నుదురు చూసి వాని ఫోర్హెడ్ చూసి కళ్ళు మోసుకొని నేను రాస్తున్నాను. దీన్ని దివ్యశక్తి అనండి, దివ్యదృష్టి అనండి, థర్డ్ ఐ అనండి, టెలిపతి అనండి, ఏదైనా అనండి, మనోప్రవేశం అండి, అంతా ఒకటే. అది రావాలంటే మీరు ఖచ్చితంగా కూడా ఆ నిబద్ధత ఉండాలి, ఆ ఇంట్రెస్ట్ ఉండాలి, ఆ డివోషన్ ఉండాలి. జనరల్గా ఏం చేస్తుంటారంటే ఆయన ఫోటో పంపిస్తాడండి, ఫోటో పంపితే నేను ఫోర్హెడ్ చూస్తాను, ఫోర్హెడ్ చూసి చెప్తాను. ఈరోజైతే నాకు ఫోటోలు కూడా పెట్టలే. ధారావత్యా? అంతేనా? అంతేనా? కరెక్ట్గా చెప్పినా? మరి ఉట్టిగున్నో నీ చేతులు ఎందుకు ఎత్తా? కూర్చో కూర్చో. అయితే ఇది ఫోర్గెట్ చూసి ఇలా చెప్పాలి అని మీరు అనుకుంటే మీరు మనస్ఫూర్తిగా మీకు ఉన్నటువంటి చాలా విషయాలన్నీ తగ్గించుకొని ఒక 2-3 సంవత్సరాల కోసము అన్నీ వదిలేసి వస్తేనే ఇలాంటివి సాధ్యం అవుతుంది. అంతేగాని మీకు ఇష్టం వచ్చింది నటు ఆన్లైన్లో చెప్తాం ఇలాంటివంతా ఉండదు. సరే, ఏది ఏమైనా ఇలాగ ప్రతి వారం నేను అందరికీ పేర్లతో, డేట్ ఆఫ్ బర్త్లతో, టైంలతో పిలుస్తున్నాను, కొందరికి రాస్తున్నాను కూడా. అట్లాగే మోస్ట్లీ ఇక ఈ 4-5 వారాలు కూడా రాద్దామని అనుకుంటున్నాను. ఐ డోంట్ నో, మేబీ నేను ఇప్పుడు అన్నాను నోట్లోంచి అంటే అది అక్కడి నుంచో వచ్చింది అనుకుంటున్నాను. సో రెగ్యులర్గా సత్సంగకి రండి. ఏమాత్రం మీరు ఏమైనా తెలుసుకోవాలనుకున్నా ఇలాంటి విద్య గురించి మీరు కీన్ అబ్జర్వేషన్ ఉండాలి, రెగ్యులర్గా రావాలి. సో మనం మరి కావాలనే జనాల్ని తగ్గించుకోవడం జరిగింది. ఏంటంటే విజయలక్ష్మి, జయలక్ష్మి గార్డెన్ నీది కూడా పోయింది, కోపిడి ఖాళీ హోగా తుమారా. ఆ గార్డెన్లో వేలల్లో వచ్చే వరకు అంతమందిని మనం మెయింటైన్ చేయలేమని మనం కావాలని ఆపేసుకొని తగ్గించుకొని అపాయింట్మెంట్స్ ఇవ్వకుండా ఓన్లీ కొందరికి మాత్రమే పంపిస్తూ ఇక్కడ ఈ హాల్కి ఎంత అయితే ఫుల్ అప్ అవుతుందో అంతవరకే ఇస్తున్నాము. ఇంకోటి కూడా మనం ఎక్కువ కూడా చేయాలి, అదంతా ఏదో చేయాలని నాకేం పెద్ద ఇంట్రెస్ట్ కూడా ఏం లేదు. ఎందుకంటే దానివల్ల తలనొప్పులు వస్తాయి. వేలల్లో వచ్చినప్పుడు ఒకడు ఏం చేస్తున్నాడో మనకు తెలియదు. ఒకసారి ఆ చిన్న పిల్లల్ని ఎత్తారు, వాళ్ళు కింద పడి చచ్చిపోతారేమో భయంతో, అది కూడా ఒక భయం, దాంతో కూడా నేను ఆపేశాను. మీకు చెప్పాను కదా, ఆ 1000 మందిలో ఒకడు వచ్చి ఇట్లా బాహుబలిలో ఒక ఆమె చేతిలో ఎత్తుంది చూడు, సినిమా అంటే అదేదో సినిమా కోసం. ఆ 100,000 మందిలో ఒక అమ్మాయిని ఇట్లా ఎత్తారు. ఆ అమ్మాయి చిన్న పాప కింద పడితే చచ్చిపోతే ఎవరి మీద వస్తుంది? ఆ గురూజీ దగ్గరికి వెళ్ళారంట, ఆ పిల్లని ఎత్తి ఆశీర్వదించినట్ట, పోయిందంట అంట. మనోళ్ళు ఉన్నారు కదా మీడియా వాళ్ళు ఉల్టా తీసి చేయడానికి. ఇదంతా నాకెందుకు అని నేను తగ్గించుకోవడం జరిగింది. అయితే ప్రతి వాళ్ళకి కూడా నెగటివ్ ఎనర్జీస్ రిమూవల్ జరుగుతున్నాయి, వచ్చిన వాళ్ళకి జరుగుతాయి కూడా. సో మీరందరూ రెగ్యులర్గా వస్తే మీకే చాలా బాగుంటుంది. మీ నెగటివ్ ఎనర్జీస్ రిమూవ్ అవుతాయి. ఒకసారి నెగటివ్ ఎనర్జీ రిమూవ్ అయిన తర్వాత యూ కెన్ ఫీల్ డిఫరెన్స్. మీ లోపలనే ఆ తేడా ఏంటో మీకు తెలుస్తుంది. ఓకే, గాడ్ బ్లెస్ యూ. నమస్తే.